నాకు తెలుసు గోవిందమ్మ నిన్ను పెంచిందని, కానీ తనిక్కడుండి కొన్ని పనులు చేసినంత మాత్రాన తప్పేమీ లేదు. దీనికి నీకు అభ్యంతరం ఏమీ ఉండకూడదు. ఇంకో విషయం, మా ఇంటి కోడళ్ళు ఇలాంటి పనులు చెయ్యరు. అమ్మగారు, మా వల్ల ఏదైనా పొరపాటు జరుగుంటే మమ్మల్ని క్షమించండి. మా ఆయమ్మ చిన్నప్పటి నేర్పింది, పనుల్లో చిన్న పెద్ద తేడా ఉండదు అని. అది కాక మన ఇంట్లో మన పని మనం చేసుకోవడానికి సిగ్గెందుకు అమ్మగారు? విన్నారుగా అందరూ? నీ ఈ సంస్కారమే నన్నెంతగానో సంతోషపెట్టింది. నాకిదే ఇష్టం. కాకరకాయ కాస్తంత చేదుగా ఉంటుందని ఒప్పుకుంటాను, కానీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆలూ మసాలా వల్ల ఇబ్బంది కలగచ్చు. ఏదైనా మనసుకు నచ్చినప్పుడు కాసింత ఇబ్బంది భరిస్తే తప్పే ఉంది రీవా. నేను ఇదే తింటాను. వస్తాను. అమృత, నువ్వు ఇంకా చెప్పనే లేదు. ఈ పెళ్లి తర్వాత అసలు నీ ప్రోగ్రాం ఏంటి? సరే, నీ జీవితంలో ఆదిత్య తర్వాత ఇంకెవరైనా ఉన్నారా? ఉండాలిగా. సరేలే, చెప్పడం ఇష్టం లేనప్పుడు ఇబ్బంది పెట్టకూడదు. కనీసం మీ ఇద్దరి స్నేహం గురించైనా మాకు అర్థమయ్యేలా చెప్పు. పాపం పిచ్చి ఆదిత్య సుగుణని పెళ్లి చేసుకునే తొందరలో నీకు తీరని ద్రోహం చేశాడు. చెప్పాలంటే నిజానికి ఆదిత్య సిటీలో పెరిగాడు కాబట్టి అమృత లాంటి అమ్మాయిని ఇష్టపడి ఉంటాడు అనుకున్నాను. ఇలా సడన్ గా సుగుణను పెళ్లి చేసుకుని మా అందరికీ చాలా పెద్ద షాక్ ఇచ్చాడు. అయినా నిజం చెప్పాలి అంటే మేమందరం కూడా మనస్ఫూర్తిగా ఆదిత్య సెలక్షన్ని మెచ్చుకుంటున్నాం. అయినా సుగుణ ఆదిత్యలు పెరిగిన వాతావరణం పూర్తిగా విరుద్ధమైంది కదా. ఈ ఇద్దరి ప్రపంచాలు వేరువేరుగా ఉంటాయి. బహుశా విక్రమ్, నీకు సుగుణలో ఆదిత్యకు కనిపించిన మంచి లక్షణాలు నీకసలు కనిపించలేదనుకుంటా. గుర్తుందా నీకు? తన మీద నిరంజన్ దాడి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు తను ఎలా ఆయుధాన్ని ఎత్తిందో? బహుశా ఈ ధైర్యమే ఆదిత్యకు నచ్చుంటుంది. ఇక అమృత సిటీ అమ్మాయి, చదువుకున్న అమ్మాయి. తనకి సరిజోడైన కుర్రాడు ముంబైలో తప్పకుండా దొరుకుతాడు.
కానీ మా ఆదిత్యకు మాత్రం సుగుణను మించిన అమ్మాయి దొరికే అవకాశమే లేదు. అమృత, ఈ ఉంగరం మా వంశపారంపర్యంగా వచ్చేది. ఇది నీ వేలికెలా వచ్చింది? అమృత, నిన్నే అడిగేది. అది అమృత ఇంతకుముందు నా గదిలోకి వచ్చినప్పుడు అప్పుడు నేనే తను నా ఉంగరం పెట్టుకోమన్నాను. ఇంతకుముందు ఉంగరం పెట్టేందుకు ఇబ్బంది కలిగిందని నేనే ఒకసారి తను నా ఉంగరం పెట్టుకొని చూడమన్నాను. సుగుణ వేలికి సరిపోతుందో లేదో చూడమని. ఇక ఇప్పుడు వేలి సైజ్ తెలిసింది కదా, ఇక ఆ ఉంగరాన్ని తీసివ్వు. ఇది మా వంశ పారంపర్యపు గుర్తు. దీన్ని కేవలం మా ఇంటి కోడళ్లే పెట్టుకోవాలి. ఇక సుగుణ వేలిక ఉంగరాన్ని తొడుగు. ఈ రోజు నుంచి ఈ ఇంట్లో నీ పేరు చిన్న కోడలు. జరిగే వాటిని మౌనంగా భరిస్తున్నప్పటికీ అమ్మ సుగుణని పొగడటం తట్టుకోలేకపోతున్నావు కదా అమృత. అర్థం చేసుకోగలను. నీలో అగ్నిపర్వతాలు రగులుతున్నాయని. ఈ అసత్యపు బంధాలు అందులో కాలిపోయేంత వరకు నిరీక్షించక తప్పదు. నీకు చాలా తనకి సరిజోడైన కుర్రాడు ముంబైలో తప్పకుండా దొరుకుతాడు. కాని మా ఆదిత్యకు మాత్రం సుగుణను మించిన అమ్మాయి దొరికే అవకాశమే లేదు. ఈ రోజు నుంచి ఈ ఇంట్లో నీ పేరు చిన్న కోడలు. నువ్వు ఏమీ చేయలేవు అమృత. నీ సామాను తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవటమే నీకు చాలా మంచిది. అమృత, నువ్వింత బలహీనురాలువని నేను ఏనాడు అనుకోలేదు. అసలు ఏమైంది నీకు? డైనింగ్ టేబుల్ మీద నీతో అలా ఎందుకు మాట్లాడాను, ఎందుకు అలా ప్రవర్తించాలో తెలుసా? కానీ నేను అలా చేయడానికి ముఖ్య కారణం నీలోని పాత జ్ఞాపకాలను గుర్తు చేసి నిన్ను రెచ్చగొట్టాలని. నీ హక్కు కోసం నువ్వు పోరాడతావని ఉద్దేశంతోనే, నీ ప్రేమ కోసం నువ్వు పోరాడతావనుకున్నా. కానీ లేదే. చాలా విచిత్రంగా ఉంది అమృత.
ఒకటి నీ ప్రేమ చాలా పిరికిదై ఉండాలి, లేదా మోగదై ఉండాలి. లేదంటే నీ చేతి వేలుకున్న ఉంగరాన్ని నీ కళ్ళ ముందే తీసి పరాయి అమ్మాయికి తొడుగుతుంటే నువ్వు అలా మౌనంగా చూస్తూ ఉంటావా? సరే అమృత, ఒక్కసారి ఊహించు, 10 సంవత్సరాల తర్వాత ఈ రోజు గురించి నువ్వు ఆలోచిస్తే చాలా బాధపడతావు. ఎందుకంటే నీ ప్రేమను పొందే అవకాశం ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది. ఆదిత్యను పొందేందుకు మీ ఇద్దరి మధ్య ఒకే ఒక నిజం అడ్డుకోవడలా ఉంది. కానీ నీ మనసులో దాగున్న భయం నీతో నిజం చెప్పనివ్వటం లేదు. ప్రేమిస్తున్నానని చూడు. చూడు, ఒకటి మాత్రం బాగా తెలుసుకో. జీవితంలో ఏడుస్తూ ఓ మూల కూర్చుంటే ప్రేమ దొరకదు. దాన్ని పొందేందుకు పోరాడాలి, కొన్నిసార్లు లాక్కునేందుకు కూడా ప్రయత్నం చేయాలి. ఒకవేళ అది నీ వల్ల కాకపోతే ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపోయి ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏడుస్తూ మూల కూర్చోడానికి. ఇప్పుడు కళ్ళ నుండి కన్నీరు వస్తుంది, రేపు అది ఎండిపోతుంది, కానీ దాని ఫలితం మాత్రం ఏమీ ఉండదు. లేదంటే ఆదిత్యని ప్రేమించే కలలు, అతన్ని పెళ్లి చేసుకోవాలనే కలలు మాత్రం దయచేసి వదిలే. చూడమృత, ఈ ఇంట్లో ఇప్పుడు అందరి దృష్టిలో నేను పెద్ద విలని తెలుసా నీకు? ఇలాంటి స్థితిలో నిన్ను ఈ ఇంటికి తీసుకొస్తే నువ్వు నా ప్రయత్నాన్ని అంతా పాడు చేసి ఏడుస్తూ కూర్చున్నా. అయినా నీకో విషయం చెప్పమంటావా? ఇది నా బాధ్యత అమృత. ఆదిత్య పైన నీకున్న ప్రేమను నువ్వు గెలుచుకునేందుకు నీకు ఎలాగైనా ఓ అవకాశం ఇవ్వాలనిపించింది. అందుకే ఇంత పెద్ద రిస్క్ తీసుకున్నాను. ఇక నువ్వు ఈ పెళ్లి నాపి నీ పెళ్లి ఎలా చేసుకుంటావు ఏంటో అది నీ ఇష్టం. లేదంటే జరిగే నాటకాన్ని చూస్తూ ఉండు, లేదా ఆపు. జీవితంలో ఏడుస్తూ ఓ మూల కూర్చుంటే ప్రేమ దొరకదు. దాన్ని పొందేందుకు పోరాడాలి, కొన్నిసార్లు లాక్కునేందుకు కూడా ప్రయత్నం చేయాలి. ఒకవేళ అది నీ వల్ల కాకపోతే ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపోయి ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు? నన్ను ఒంటరిగా వదిలే ఆదిత్య. అమృత, నా పరిస్థితి అర్థం చేసుకో. నువ్వు తప్ప నాకెవరున్నారు? ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ ఆదిత్య, బహుశా మీరు చాలా పెద్ద అపోహలో ఉన్నారు. మీకు సరిజోడుగా సొంతమయ్యే సుగుణ్ణు మించిన వాళ్ళు ఎవరున్నారు? పైగా తను మీ దగ్గరే ఉంది కదా. అలాంటప్పుడు మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అమృత, నేను నీ కోపాన్ని అర్థం చేసుకోగలను, కానీ ఎంత మాత్రం చేత మన మధ్య ఉన్న సంబంధం ముగిసిపోయినట్లు కాదు కదా. నువ్వు ఇప్పుడు కూడా నన్ను ప్రేమిస్తున్నావు కదా. ఆదిత్య, ప్రేమ లేకపోతే నువ్వు నా వెనుక నుంచి నా మీద చెయ్యి వేయగానే ఎలా గుర్తుపట్టేదాన్ని? అయినా ఈ ప్రేమకు ప్రతిగా నాకేం లభిస్తుంది? కన్నీరు, బాధ, ద్రోహం తప్ప. ద్రోహం? అమృత, నేను నీకెందుకు ద్రోహం చేస్తాను? నువ్వు నన్ను పూర్తిగా అపార్థం చేసుకుంటున్నావు. నేను ఎంతో గౌరవంగా చూస్తున్నాను, ఎప్పుడు అలాగే చూస్తాను. నేను నీకు ఇంతకు ముందే చెప్పాను, ఇదంతా నేను కేవలం ఈ కుటుంబం పరువు కాపాడడానికి, అత్తమామల జీవితాన్ని కాపాడడానికి గోవిందమ్మకిచ్చిన మాట నిలబెట్టేందుకే అని. ఆ దేవుడు సాక్షిగా నాకు సుగుణకు మధ్య ఎలాంటి బంధము లేదు. మరి ఆ మాట, నువ్వు నాకిచ్చిన పెళ్లి మాట, ఆ మాట ఇచ్చే కదా నువ్వు నాకు ఆ ఉంగరాన్ని తొడిగావు. ఈ రెండు మాటల్లో ఏది నిజమనుకోను, ఏది ద్రోహం అనుకోను. దేన్ని ప్రేమ అంటారు? బహుశా నువ్వు ఎన్నటికీ అర్థం చేసుకోలేవు ఆదిత్య. తెలుసుంటే నాతో ప్రేమ ప్రమాణాలు చేసి సుగుణతో పెళ్లికి సిద్ధపడేవాడివి కాదు. ఆదిత్య, నేనంత అమాయకురాలి కాదు. అలా అని అంత త్యాగం చేయలేను. నాకు నా ప్రేమ కావాలి. నేను నా ప్రేమని మరొకరికి పంచివ్వలేను. నేను నా హక్కుని పొంది తీరుతాను. అమృత, ముందు నాకు చెప్పు, మనిద్దరి విషయం అందరికీ
నువ్వు చెప్తావా లేక నన్ను చెప్పమంటావా? దొంగతనానికి వచ్చావా? దొంగతనానికి వస్తావురా? అది మా బంగ్లాలోకి. బంగ్లాలో శాంతి లేకుండా చేసి ఇప్పుడు ఈ చెరువు మీద పడ్డారా? నేను చేసిన ప్రతి పని నీకోసమే చేశాను సుగుణ. ఈ తుఫాన్ ఆపే శక్తి నీకొక్కదానికే ఉంది. ఎందుకు మీరందరినీ ఇబ్బంది పెడుతున్నారు? అందరినీ బాధ పెడుతున్నారు. ఆదిత్య అయ్యగారు ఇదంతా మీ బంధాన్ని నిలబెట్టడానికి, మీకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికే చేశారని మీకు తెలుసు. అంతా తెలిసి కావాలని అమృత గారిని ఇక్కడికి తీసుకొచ్చారు. పైగా ఆవిడ్ని రెచ్చగొడుతున్నారు, బామ్మగారికి అన్ని నిజాలు తెలియాలి అని. అయ్యగారు, మీరు మీ పంతాల్లో ప్రేమంటే ఏమిటో మర్చిపోతున్నారు. ప్రేమంటే ఏమిటో నేను మర్చిపోయానా? నేను అమృతని నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. తనని తన ప్రేమ కోసం పోరాడమని నేనే రెచ్చగొట్టాను. కనీసం నేను ఆ ఇద్దరు ప్రేమికుల్ని కలిపేందుకు గట్టిగా ప్రయత్నం చేస్తున్నాను. నీలాగా కాదు. నీలా వాళ్ళ ప్రేమను నిజం కానివ్వక మన ప్రేమను నిజం కానివ్వకుండా చేయట్లేదు. నేను ప్రేమిస్తోందట. వాళ్ళిద్దరూ వారి మనసులో ఎంత బాధపడుతున్నారో నీకు కనిపిస్తోందా? మన ఇద్దరం విడిపోయి ఎంత బాధపడుతున్నావో అది నీకు కనిపించట్లేదు. జరిగే ఈ నాటకాన్ని సహిస్తూ గొప్పదానం అనిపించుకోవడం నీకు అలవాటేమో కానీ నాకు కాదు. నీకొక నిజం చెప్తాను, విను. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటున్న నలుగురు జీవితాలని నాశనం చేయడానికి నువ్వు పూనుకుంటున్నావు. ఇక్కడ జరుగుతోంది అదే. ఇక ఆదిత్య, నేను నీకోసం నీ ప్రేమ కోసం ఓ వైపు తప్పిస్తుంటే వాడేదో త్యాగం చేశాను అనుకుంటున్నాడు. విజయయాత్ర చేయండి, మహాత్ముడు అని కీర్తించండి. తన మామ ప్రేమ కోసం తప్పించి తప్పించి చచ్చిపోయినా పర్వాలేదు, కానీ వాడి ఇంటి పరువు మాత్రం పోకూడదట. మై ఫుట్. సుగుణ, చూడు, నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు సుగుణ. నా దగ్గరకు వచ్చి నా మాట విను. మీరెప్పటికీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు కూడా. నేను చెప్పేది సుగుణ, సుగుణ, సుగుణ.